హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అయితే గుణా కేవ్స్ యొక్క రహస్యం తెలుసుకుందాం. అసలు గుణా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ గుణా కేవ్స్లో పడిన వాళ్ళు ఎందుకు తిరిగి రావట్లేదు, ఇప్పుడు దాకా పడిన 16 మంది ప్రాణాలతో ఎందుకు బయటికి రాలేదు, కనీసం ప్రాణాలతో రాకపోయినా వాళ్ళ శరీరాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు, అసలు ఇక్కడ గుణా కేవ్స్ ఎక్కడ ఉంది, మంజుమల్ బాయ్స్ చిత్రం నిజమైందా, అంటే నిజంగా జరిగిన స్టోరీనే తీసారా లేదా, ఇలాంటి అన్ని విషయాలనైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మలయాళంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి టోటల్ సౌత్ని ఊపేస్తుంది మన మంజుమల్ బాయ్స్. ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిందనమాట. అంటే ఈ మంజుమల్ బాయ్స్లో చూపించిన స్టోరీ ఆల్రెడీ జరిగిందనమాట. ఇక్కడ గుణా గుహలు అనేవి కొడైకెనాల్లో ఉన్నాయన్నమాట. తమిళనాడులోని కొడైకెనాల్లో గుణా గుహలు ఉన్నాయి. వీటినే మనం గుణా కేవ్స్ అంటాం. ఇక్కడ 1821లో బిఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి ఫస్ట్ టైము డెవిల్స్ కిచెన్ అని చెప్పారనమాట. అంటే డెవిల్స్ కిచెన్ అని దానికి ఎందుకు చెప్పారో కూడా ఏ ప్రూఫ్ లేదు. అంటే 1821లో ఒక బ్రిటిష్ పర్సను డెవిల్స్ కిచెన్ అని దాన్ని అన్నారు. దానికి ఎందుకు అన్నాడు కూడా ప్రూఫ్ లేదు. మేబీ ఎందుకు అని ఉంటారంటే దాంట్లో పోయిన ఎవరు బయటికి రావట్లేదని డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టుండొచ్చు. కానీ లిఖితపూర్వకంగా ఎటువంటి ఆధారం అయితే లేదనమాట. ఈలోపు 1999లో కమల్ హాసన్ నటించిన గుణా చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసరాల్లో జరగడం వల్ల ఈ గుహలకు గుణా గుహలు అంటే గుణా కేవ్స్ అనే పేరు వచ్చిందనమాట. నెక్స్ట్ తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెప్తేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం ఆ గుహల్లోని అగాంధాన్ని అన్వేషించేందుకు వెళ్ళిన కొంతమందిని ఆ గుహ మింగేయడం. పైగా ఆ గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడం. అంటే ఆ గుహ స్ట్రైట్గా ఉండదన్నమాట. పడిన వాళ్ళకి స్ట్రైట్గా కింద పడిపోను. ఇక్కడ వంపులుగా ఉంటుంది. మనకు ఆల్రెడీ మూవీలో చూపించారు. అలా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే ఆ పర్సన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడం చాలా కష్టం అవుద్దనమాట. ఆ విధంగా ఈ గుణా కేవ్స్లో పడిన వాళ్ళు ఎవరు అయితే మనకి ఇప్పుడు దాకా బయటికి రాలేదు. ఇక్కడ చూసినట్లయితే పోలీసుల రికార్డు ప్రకారం 2016 దాకా 16 మంది ఈ గుహల్లోకి వెళ్ళిన వాళ్ళు కనిపించకుండా పోయారు. అలా అదృశ్యమైన వాళ్ళలో ఒక కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని మనకి మూవీలో కూడా చెప్తారనమాట. ఒక సెంట్రల్ మినిస్టర్ రిలేటివ్ కూడా ఈ గుహలో పడి అంటే ఈ గుణా కేవ్లో పడి అసలు బాడీ కూడా బయటికి తీసుకురాలేకపోయారు. ఈ విధంగా అయితే ఇప్పుడు దాకా 16 మంది పడితే ఒకే ఒక వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమల్ బాయ్స్ కథ అనమాట. మంజుమల్ బాయ్స్ని తీసుకొస్తారు కదా సుభాష్ అనే వ్యక్తిని, అది రియల్ స్టోరీ అనమాట. ఆ ఒక్క వ్యక్తినే ఇప్పుడు దాకా పడిన 16 మందిలో బయటకు తీసుకురాగలిగారు. ఇంకా చెప్పుకుంటే 2006లో కేరళ కొచ్చి మంజుమల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్ళారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాంధంలోకి పడిపోయాడు, అంటే గుహలోకి పడిపోయాడు సినిమాలో చూపించిన విధంగా. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో సిజ్జు దేవుడు అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు అధికారులు హెచ్చరించి వాదించినా కూడా వినకుండా అతని కష్టంతో సాయికుల అంటే ఆ లోకల్గా ఉంటారు కదా వాళ్ళ సహాయం తీసుకొని అతనైతే గుహలోకి దిగి తన మిత్రుడు సుభాష్ని అయితే కాపాడుకున్నాడు. ఈ విధంగా 2000 సంవత్సరాలు చాలా పాటు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దాకా పడిన వాళ్ళందరిలో ఈ సుభాష్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే మనకైతే బయటకు రాగలిగాడు. అందువల్ల పడిన ఎవరిని ఇది బయటికి పంపించకుండా ఉండడం వల్లే దీన్ని డెవిల్స్ కిచెన్ అని కొంతమంది అంటున్నారు. అప్పటి నుంచి అంటే ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయింది కదా మంజుమల్ బాయ్స్, ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ గుణా కేవ్స్కి మళ్ళీ అయితే పర్మిషన్స్ ఇచ్చారనమాట. ఇంతకుముందు అయితే గుణా కేవ్స్ దాకా పోయేదానికి పర్మిషన్ లేదు. బట్ ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అంటే అక్కడ మెయిన్ కేవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వరకు అలౌ చేయకుండా రిమైనింగ్ ప్లేస్ మొత్తం మనకి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే టూరిజం పెంచుకోను తమిళనాడు గవర్నమెంట్ కొడైకెనాల్లో. ఇదనమాట గుణా కేవ్స్ గురించి. ఈ గుణా కేవ్స్లో ఇప్పుడు దాకా 16 మంది పడితే 15 మంది మాత్రం ఎవరికి అంటే బయటికే బాడీ కూడా రాలేకపోయింది. ఓన్లీ సుభాష్ అనే వ్యక్తి మంజుమల్ బాయ్స్లో సినిమాలో చూపించినట్లు అతని ఫ్రెండ్ డేవిడ్ బయటికి తీసుకురాగలిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.